విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో బంకర్ బయటపడింది. అది రెండో ప్రపంచ యుద్ధం నాటిదిగా చెబుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా సముద్రం వెనక్కి వెళ్లడంతో యుద్ధ బంకర్ వెలుగులోకి వచ్చింది. దాన్ని చూసేందుకు సిటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. టూరిస్టులు సెల్ఫీలు తీసుకుంటున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ సాగర్ తీరానికి అయితే ఒక బంకర్ అయితే తరలి వచ్చిందని చెప్పచ్చు. ముఖ్యంగా మనం చూడొచ్చు, పూర్తిగా ఇది సముద్రపు అలలకి ఒడ్డుకి అయితే కొట్టుకు రావడం జరిగింది. దీన్ని యుద్ధ బంకర్గా మనం చూడొచ్చు. ఎందుకంటే దీనికి వెరైటీగా చాలా పెద్దదిగా ఉండి అక్కడక్కడ గుహల టైపు కూడా ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరు చూసేందుకు ఇది ఆకట్టుకుంటుంది. చిన్నపిల్లలు అయితే ఏకంగా గుహలో ఏముందని ప్రత్యేకంగా చూస్తున్న పరిస్థితి. పూర్తిగా కాంక్రీట్ రాయితో నాచు పెట్టేసి పెద్ద బంకర్గా అయితే ఇది మనకి కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గత కొంతకాలుగా వాతావరణ మార్పులకు అనుగుణంగా పూర్తిగా సముద్రం అయితే వెనక్కి వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇది ఒడ్డుకు వచ్చిందని ఇప్పటికే నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే దీన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అయితే పర్యాటకులు వస్తున్న పరిస్థితి. అలాగే నగరవాసులు కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇది ఎప్పుడు బీచ్లో ఇలాంటి రాళ్ళు ఉండవు. అలాంటి దీనిని చూడడంపై ఒక్కసారిగా అయితే అవాక్ అవుతున్నారు. ఏటి గుహల్లో ఉన్నాయని చెప్పి గుహల్లో కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. పూర్తిగా ఇది ఒక చూడొచ్చు, ప్రస్తుతం విజువల్స్లో ఒక గుహలా ఉంది. చాలా పెద్దగా ఒక రాయిలాగా కాంక్రీట్ మొత్తం పూర్తిగా ఐరన్ కూడా ఎక్కువ ఉన్న పరిస్థితి. చాలా వెరైటీగా ఇది మనకి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడుతాం. చెప్పండి, ఇది ఎప్పుడు వచ్చారు మీరు? మార్నింగ్ వచ్చాం. ఏదో రాయి బాగుంది, గృహలతో బాగుంది, అలా చూడడానికి వచ్చాం. ఇది రాయి అనుకుని వస్తే ఇక్కడ గృహలు గట్ట ఉన్నాయి, ఏదో లోపల నుంచి వచ్చిందని అప్పుడు అనుకున్నాం. మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాం, ఇక్కడ లాగా టైం స్పెండ్ చేస్తున్నాం. చాలా బాగుంది. ఇదైతే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇప్పటికైతే ఈ సాగర్ తీరంలోని ఇలాగా ఈ వైజాగ్ బీచ్లోకి అయితే నేను చాలా ప్రతిరోజు వస్తూ ఉంటాం. కానీ ఇలాంటిది చూడడం అయితే కొంచెం వెరైటీగా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే ఇది. ఇప్పుడు ఇలాంటిది అయితే ఎప్పుడు చూడలేదు. మామూలు రాయిల్ లాంటిది అయితే చూసాం, కానీ ఇలాంటి గృహలతో నిండింది ఇలా కట్టినట్టుగా ఇదైతే చూడలేదు ఇప్పుడు ఇలా బీచ్లో. అయితే చూడొచ్చు, పూర్తిగా ఇక్కడికి వచ్చే పర్యాటకులు కూడా దీన్ని ఎప్పుడు చూడలేదని. ఎందుకంటే మేము చాలాసార్లు బీచ్కి వచ్చాం, కానీ బీచ్లో ఇలాంటిది వస్తువు అయితే చూడలేదు. పూర్తిగా ఇది ఒక బంకర్గా అయితే నిపుణులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే యుద్ధ బంకర్ అని కూడా పిలిచారని ప్రధానంగా చెప్తున్నారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పొచ్చు. గత కొంతకాలంగా వాతావరణ మార్పులకు అనుగుణంగా సముద్రం బాగా వెనక్కి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఇది అలలకి ఒకసారి కొట్టుకొచ్చిందని చెప్పేసి అయితే నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై ఇప్పటికే ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఏంటి అసలు ఇది పూర్తిగా దీని పరిణామం ఎంత అని చెప్పేసి అయితే పలువురు అధికారులు కూడా సేకరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇది సముద్రపు లోపల కూడా వెళ్ళిన పరిస్థితి. ఇక్కడ పూర్తిగా ఇసుక ఉంటుంది, ఇసుకలో కూడా ఇది కూరిగిందని చెప్పవచ్చు. ఇంకా ఈ లోతున చాలా లోతుగా ఉండొచ్చు అవకాశం కూడా ఉందని పూర్తిగా అయితే అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. పూర్తిగా అయితే ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా బీచ్లో నిలుస్తుంది. దీనిని చూసేందుకు చిన్నపిల్లలు సైతం పూర్తిగా ఆకర్షణలు అవుతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న గుహలు కూడా మనకి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ అరుణ్ నాయుడు, బిగ్ టీవీ విశాఖ నుంచి.